కాళేశ్వరం కమిషన్ విచారణ చివరి దశకు చేరుకుందా? ఫైనల్గా ప్రాజెక్ట్ రూపశిల్పిని కమిషన్ విచారించబోతోందా? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కమిషన్ ఎలాంటి ప్రశ్నలు సంధించబోతోంది? విచారణకు గులాబీ బాస్ సిద్ధమయ్యారా? ఆయనిచ్చే సమాధానాలేంటి అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే కేసీఆర్ హాజరయ్యే క్రమంలో కమిషన్ ముందు బీఆర్ఎస్ బల ప్రదర్శన చేపట్టేందుకు రెడీ అవుతోందట. కేసీఆర్తో పాటు భారీగా గులాబీ దళం కదిలి రాబోతోందట. ఇంతకు కాళేశ్వరం ఇష్యూ తెలంగాణలో ఎలాంటి ప్రకంపనలు రేపబోతోంది? ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్టు బీఆర్ఎస్ బీజేపీని కాంగ్రెస్ ఇరుకును పెట్టబోతోందా? మొన్న ఈటెల, నిన్న హరీష్, ఇక మిగిలింది కేసీఆర్. బీఆర్ఎస్ అధినేత కూడా బుధవారం కమిషన్ ముందు విచారణకు రెడీ అయ్యారు. దీంతో కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీ క్లైమాక్స్కు చేరినట్టే కనిపిస్తోంది. అయితే ప్రాజెక్టు నిర్మాణంలో కర్త, కర్మ, క్రియ అంతా కేసీఆర్ అనే ప్రచారం జరిగిన నేపథ్యంలో కమిషన్ ఎలాంటి ప్రశ్నలు సంధించబోతోందనే ఆసక్తి నెలకొంది. తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టును ఎందుకు మార్చాల్సి వచ్చిందంటూ ఈటెల, హరీష్ని అడిగిన ప్రశ్నల్నే ప్రస్తావిస్తారా, లేక అదనంగా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ని రాబట్టే ప్రయత్నం చేస్తారా అనే చర్చ నడుస్తోంది. కేసీఆర్ను విచారించడంతో ఘోష్ కమిషన్ దర్యాప్తు కొలిక్కి వచ్చేలా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత, డిజైన్ల లోపం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తూ విచారణకు ఆదేశించింది. గత ఏడాది కాలంగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేపడుతోంది. తుది నివేదిక సిద్ధం చేస్తున్న సమయంలో ప్రభుత్వం కమిషన్కు 2 నెలల సమయం పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అప్పటి వరకు ఉద్యోగులను, సంబంధిత అధికారుల్ని విచారించిన కమిషన్ మాజీ సీఎం కేసీఆర్కు, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్లకు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికీ కాళేశ్వరం నిర్మాణ సమయంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్, నీటిపారుదల మంత్రిగా పనిచేసిన హరీష్ రావు కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. ఇక నెక్స్ట్ కేసీఆర్ మాత్రమే కమిషన్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. కేసీఆర్ను కమిషన్ ఎలాంటి ప్రశ్నలు వేస్తుంది, కేసీఆర్ కమిషన్కు ఎలాంటి సమాధానాలిస్తారు అనే దానిపై సర్వత్రా రాజకీయ వర్గాల్లో బీఆర్ఎస్ పార్టీలో ఆసక్తి రేకెత్తిస్తోంది. కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరైన హరీష్ రావు అనంతరం మీడియాతో మాట్లాడి నేరుగా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్కు వెళ్లారు. అక్కడ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. దాదాపు 4 గంటల పాటు పలు అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కమిషన్ విచారణలో ప్రశ్నలు అడిగిన తీరు, హరీష్ రావు కమిషన్కు చెప్పిన సమాధానాలపై కేసీఆర్, హరీష్ రావు మధ్య చర్చకు వచ్చిన సమాచారం. మళ్లీ మరుసటి రోజు కూడా హరీష్ రావు కేసీఆర్తో సమావేశమయ్యారు. అయితే ఘోష్ కమిషన్కు కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రాజెక్టు విషయాలను వివరించేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే కాళేశ్వరానికి సంబంధించిన డాక్యుమెంట్ని కూడా కేసీఆర్ కమిషన్కి ఇవ్వనున్నారట. కమిషన్ ఎదుట హాజరైన ఈటెల రాజేందర్, హరీష్ రావులు చెప్పిన సమాధానాలను బేరీజు వేసుకుని కేసీఆర్ కమిషన్ ముందు హాజరు కానున్నట్టు సమాచారం. కమిషన్కు ఇచ్చేందుకు ఇప్పటికే నివేదిక సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కేసీఆర్ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో ఆయనకు మద్దతుగా నిలిచేందుకు బీఆర్ఎస్ కార్యాచరణ రూపొందిస్తోంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి భారీ కాన్వాయ్తో కేసీఆర్ నేరుగా బీఆర్కే భవన్ వద్దకు రానున్నట్టు సమాచారం. కేసీఆర్ వెంట ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు కూడా కేసీఆర్ వెంట బీఆర్కే భవన్ రానున్నట్టు తెలుస్తోంది. భారీగా పార్టీ శ్రేణులు తరలివచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. హైదరాబాద్, ఉమ్మడి మెదక్, రంగారెడ్డి జిల్లాల నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని పార్టీ పిలుపునిచ్చినట్టు తెలుస్తోంది. కమిషన్ ముందుకు హాజరయ్యే సమయంలో హరీష్ రావు కూడా భారీ కాన్వాయ్తో వెళ్లారు. బీఆర్కే భవన్ వద్దకు భారీగా కార్యకర్తలు చేరుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ హాజరు కానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ తన బల ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ ఈ నెల 5నే కమిషన్ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ 11న వస్తానని గడువు కోరారు. మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టు సెంటర్గా తెలంగాణలో 3 ప్రధాన పార్టీల మధ్య రాజకీయం వేడెక్కింది. కమిషన్ల కోసమే తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చారని కాంగ్రెస్ ఆరోపిస్తే నీటి లభ్యత లేదని, పైగా ఎగువన ఉన్న మహారాష్ట్ర ఒప్పుకోకపోవడంతోనే కేంద్ర జలశాఖ సంస్థ ఇచ్చిన నివేదిక మేరకు మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మించామని బీఆర్ఎస్ చెప్తోంది. ఇటీవల దీనిపై హరీష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ఇందులో బీజేపీ ఎంపీ ఈటెల కూడా నోటీస్ ఇవ్వడాన్ని ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్న చందంగా బీఆర్ఎస్, బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారని పొలిటికల్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.